సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు పట్నవాసులు పల్లె వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో నగరంలోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచి ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్లు రద్దీగా మారాయి. బస్సులో సీట్లు లేకపోయినా నిల్చుని వెళ్లేందుకు సైతం వెనకాడడం లేదు. అటు రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీసెస్ ను నడిపిస్తుంది. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. కొందరు బస్సులు ఖాళీ లేకపోయినా అష్ట కష్టాలు పడుతున్నారు. రద్దీ పెరగడంతో బస్సులు అందక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకునేందుకు పట్నం వాసులు ఇక పల్లె వైపు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు రద్దీగా మారాయి. ఉదయం నుంచి కూడా ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, అలాగే రైల్వే స్టేషన్స్ కూడా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. బస్సుల్లో సీట్లు లేకపోయినా నిల్చుని వెళ్లేందుకు సైతం వెనకాడడం లేదు ప్రజలు. అటు రద్దీకి అనుగుణంగా కూడా తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసెస్ ను కూడా నడిపిస్తుంది. అలాగే ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్ సర్వీసెస్ ను నడుపుతుంది. కొందరు బస్సులు ఖాళీగా లేకపోయినా సరే అష్ట కష్టాలు పడుతున్నారు. రద్దీ పెరగడంతో బస్సులందుక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. సొంతూరులో బాట పట్టారు నగరవాసులు. బస్సులో సీట్లు లేకపోయినా నిల్చొని వెళ్లేందుకు రెడీ అవుతూ ఉన్నారు. మనం చూడొచ్చు నగరంలోని ప్రధాన ప్రయాణ ప్రాంగణాల్లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ చూడొచ్చు. రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, బస్ స్టాండ్లు కూడా రద్దీతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రధాన కూడళ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నట్టు బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ లో కూడా ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. ఆర్టీసీ కూడా స్పెషల్ సర్వీసెస్ కూడా నడుపుతున్నామని చెప్తున్నారు. అన్ని బస్సులో సీట్లు లేకపోయినా కూడా నిల్చొని వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రద్దీకి అనుగుణంగా అటువైపు తెలంగాణ ఆర్టీసీ కూడా స్పెషల్ సర్వీసెస్ కూడా నడుపుతున్నామని చెప్తుంది. మనం చూడొచ్చు జేబీఎస్ లో ఉన్నటువంటి ప్రయాణికుల రద్దీ, అలాగే బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు ఎంజీబీఎస్ లో. అలాగే ప్రధాన కూడలలో అలా మరోవైపు చూడొచ్చు భారీ ఎత్తున ట్రాఫిక్ కూడాను, అంటే సొంతూరుకు వెళ్లేందుకు కూడాను ఆ హైవేల వద్ద కూడాను భారీ ఎత్తున మనం ట్రాఫిక్ కూడా చూస్తూ ఉన్నాం. బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు ప్రయాణికులతో కూడా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ వివరిస్తారు. మణికంఠ, తెలుగు ప్రజలకు ఎంతగానో ఇష్టమైనటువంటి పండగ సంక్రాంతి పండగ. ఈ పండగను తమ సొంత గ్రామాలలో, పల్లెటూర్లలో నిర్వహించుకోవడం అంటే అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సంక్రాంతి పండుగలలో సొంత గ్రామాలలోనే ఈ పండుగను జరుపుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆసక్తి చూపుతారు. ఈసారి 6 రోజుల సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇవాల్టి నుంచే సెలవులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వారంతా కూడా మరింత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. వారి సొంత గ్రామాలకు వెళ్ళేసి పండగను ముందస్తుగానే ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం ఇవాల్టి నుంచి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే సొంత గ్రామాలకు వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా బస్టాండ్కి వస్తున్నారు. వచ్చేసి వారి గమ్య స్థానాలకు చేరుకునేందుకు వారి ఏదైతే గ్రామానికి వెళ్ళేటటువంటి బస్సులలో ప్రయాణం ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున బస్టాండ్కు ప్రయాణికుల తాకిడైతే మొదలైంది. ఒక ఎంజీబీఎస్ఏ కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో ఏదైతే గచ్చిబౌలి కావచ్చు, అదేవిధంగా ఆరంగర్ కావచ్చు, జేబీఎస్ బస్టాండ్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ బస్టాండ్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా పూర్తిగా ఆర్టీసీ అయితే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ చెప్పుకొస్తుంది. దాదాపుగా 6400 పైచిలుకు బస్సులను ఏర్పాటు చేశారు. స్పెషల్ బస్సులు, సంక్రాంతికి సంబంధించి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో
ఏదైతే హెల్ప్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది ప్రయాణికులకు కొన్ని సందేహాలు కావచ్చు, కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వారందరికీ కూడా ఆ సందేహాలను నివృత్తి చేసేందుకు, వారి ఇబ్బందులను తొలగించేందుకు కూడా హెల్ప్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీసు పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జేబు దొంగలు కూడా వారి చేతివాటాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా ఇవాల్టి నుంచి సెలవులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? చింతలపూడి. సో బస్సెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అంటున్నారు. ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? వెయిట్ కనపడుతుంది కదా మీకు, జనం వెయిటింగ్ ఉంది కదా. ఇది చూస్తున్నాం కదా. ప్రైజెస్ కూడా పెంచినటువంటి నేపథ్యంలో బస్సెస్ కూడా కొంత తక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చాలా మంది కూడా రిజర్వేషన్ చేసుకున్నవారు నేరుగా తాము రిజర్వేషన్ చేసుకున్నటువంటి బస్సులలో వెళ్తుంటే, రిజర్వేషన్ లేని వారు మాత్రం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వారంతా కూడా తమ గ్రామాలకు వెళ్లేందుకు ఇక్కడికి ఉదయం నుంచే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆ క్రౌడ్ అనేది అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో అయితే మనం చూడవచ్చు. వీరందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మహాలక్ష్మి పథకం అనేది స్పెషల్ బస్సులలో వర్తించట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది మహాలక్ష్మి పథకం ద్వారా వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉంటారు. స్పెషల్ బస్సులలో ఎక్కిన తర్వాత ఆ మహాలక్ష్మి పథకం వర్తించదు అని చెప్పిన తర్వాత వారు కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? మేము సత్పల్లి ఖమ్మం జిల్లా సార్. గంట సేపు అవుతుంది సార్. బస్సు లేవు సార్, లేవు. ఇబ్బంది అవుతుంది సార్. ఫ్యామిలీతో వచ్చినాం సార్. అమ్మకు హార్ట్ పేషెంట్ సార్. అమ్మకు ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్కి వచ్చినాం, వచ్చి గంట అవుతుంది. ఇంతవరకు బస్సులు లేవు. బస్సులు లేవా? వచ్చిన బస్సులు ఫుల్ అవుతున్నాయి. వచ్చిన బస్సులు ఫుల్ అవుతున్నాయి సార్. అసలు బస్సులు అనేది ఒక సీటు కూడా ఖాళీ ఉంటలేదు. మాకు ఇక్కడ నుంచి మొత్తం 5 గంటలు జర్నీ అవుతుంది సార్. టికెట్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? టికెట్ అంటే సేమ్ రేట్ ఉన్నాయి సార్. స్పెషల్ బస్సులో పెంచారు సార్. మీరు ఎక్కడ? మాది ఫ్యామిలీ ఒకటేనండి, ఒకటే పండుగ కోసం. ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ఫుల్ అయిపోతున్నారు. మళ్ళీ టికెట్లు డబ్బులతో పోదామన్నా సీట్లు లేవు అని చెప్తున్నారు. సీట్లు ఖాళీ లేవు అంటున్నారు సార్. దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్ని చేసినప్పటికీ కూడా ఇంకా మరికొన్ని అదనపు బస్సులు కల్పిస్తే బాగుంటుందంటూ కూడా ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కూడా స్పెషల్ బస్సులలో కూడా ఇంప్లిమెంట్ అవుతే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వీరంతా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కత్తల రాజుతో మణికంఠ, 10 టీవీ, ఎంజీబీఎస్ నుంచి.